ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయంలో ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఈ మాటలు వినడానికి వచ్చిన మీరందరూ కూడా ఒకసారి మనసారా దేవుని సన్నిధిలో మీ చేతులు పైకెత్తి స్తోత్రించగలరా? మరొకసారి గట్టిగా స్తోత్రించగలరా? ఇంకొకసారి చెప్పగలరా? ఇంకా గట్టిగా చెప్పగలరా? మంచిది. దేవుని యొక్క లేఖనాన్ని మనం చూద్దాం. ఈ రోజున దేవుని వాక్యమును మనము విందాం. ఆమోసు గ్రంథము, దేవుని యొక్క వాక్యములో ఉంది. ఆమోసు గ్రంథాన్ని తెరవండి. పాత నిబంధన గ్రంథము నుంచి ఆమోసు గ్రంథము, మీకాకి ఎదురుగా ఏవేలికి తర్వాత ఈ యొక్క మరి గ్రంథం ఉంటుంది. ఆమోసు గ్రంథాన్ని తెరిచిన మీరందరూ కూడా 3వ అధ్యాయాన్ని చూడాలి. దయచేసి అందరూ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయాన్ని అందరూ చూడాలి. దయచేసి 3వ అధ్యాయాన్ని చూస్తున్న మీరు 8వ వచనాన్ని అందరూ కూడా గమనించాలి. ఒకరు చదవాలి. 3వ అధ్యాయము ఆమోసు గ్రంథము 8వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, కాదమ్మా, సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ప్రవచింపకుండాని వాడు ఎవడు? దయచేసి అందరూ బైబిల్లో తెరవండి. బైబిల్ తెరిచిన మీరు ఈ వాక్యాన్ని చూడండి. ఈ వాక్యాన్ని చూస్తున్నట్టు మీరు ప్రియమైన వారిలాగా ఆలోచించాలి. కూర్చో. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ వాక్యంలో చెప్పబడిన మాటలు మీరందరూ కూడా ఒకసారి మనసారా మీ మనసులో ఈ మాటను ఉంచండి. సింహము గర్జించును, భయపడని వాడు ఎవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ప్రవచింపకుండా ఉండని వాడెవడు అనే మాట ఇక్కడికి మనకి కనిపిస్తుంది. జాగ్రత్తగా దేవుని పిల్లలారా, ఇక్కడ ఆమోసు అనేటి దైవ సేవకుడు ఇక్కడ కనపడుతున్నాడు. ఈ ఆమోసు అనేటువంటి ఈ ప్రవక్త, మీరు జాగ్రత్తగా వినండి. ఆమోసు అనేటువంటి ఈ ప్రవక్త అంటే దేవుని వాక్కులను ప్రకటించేవాడు, దేవుని వర్తమానములను ఎవరికైనా ప్రకటించేవాడు. అది దేవుని పిల్లలైనా కావచ్చు, అన్యులైనా కావచ్చు. ముఖ్యంగా ఈ ప్రవక్తలు దేవుని దేవోక్తులను గురించి ప్రకటించేటువంటి ప్రవక్తలు. ఈ ప్రవక్తలను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రవక్తలను దేవుడే పిలుచుకున్నాడు. ఎంతో మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనకి కనపడుతూ ఉన్నారు. వారిలో ఈ ఆమోసు అనేటువంటి ప్రవక్త ఎవరి? ఈ ప్రవక్త కాకముందు ఒక పశువుల కాపరి. జాగ్రత్తగా మీ మనసు పెట్టండి. ఈ ఆమోసు అనేటువంటి ఈ ప్రవక్త కాకముందు ఒక పశువుల కాపరి. ఈ పశువుల కాపరి అంటే మేకలే మేపుతున్నాడు, గొర్రెలే మేపుతున్నాడు, లేక ఆవుల మందలను మేపుతున్నాడు, లేక గేదె మందలను మేపుతున్నాడో
మొత్తానికి ఇతను గూర్చి లేఖనం చెప్పింది ఏంటంటే ఇతడు పశువుల కాపరి. ఈ పశువుల కాపరి అనబడేదండి ఆమోసు. ఈ ఆమోసు పశువులను మేపుకుంటుండగా ఆయన పొలంలో మేడి పండ్లను ఏరుకుంటూ ఆయా రకాలుగా ఆ పండ్లు తింటూ అతడు పశువులను మేపుకుంటున్న సమయంలో దేవాది దేవుడు అతన్ని దర్శించాడు. అతడు దర్శించినప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి వారి యొక్క గ్రామాలలో, పట్టణాలలో, వాళ్ళ దేశంలో ఆ దేవుని ప్రజలు బొత్తిగా చెడి ఉన్నారు, పాడైపోయి ఉన్నారు, నాశనమైపోయి ఉన్నారు. అయితే ఈ దేవుని ప్రజలైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రవక్తలను గురించి తెలుసు. ప్రవక్తలను గురించి వారికి తెలుసు. దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా ఆ ప్రజలకు వర్తమానాలు తేవడము, మాట్లాడడము తెలుసు. అయితే దేవుని పిల్లలారా, ఆమోసు అనే ప్రవక్త చదువు లేనివాడు, అంతగా విద్య బోధన ఎక్కడా నేర్చుకోలేదు. ఒక పని చేసుకునే ఒక కూలి పని చేసుకుని గొర్రెలను మేపుకుని బ్రతుకుతున్నవాడు. అయితే ఇతనికి దేవుని వాక్యము వచ్చింది. దేవుని వాక్యము అక్కడ చెప్పడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ పట్టణాలకు వెళ్ళి, ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క ప్రవచనములను, వారు చేస్తున్న తప్పులను తిరిగి దిద్దుకుని దేవుని పట్ల వారికి ఉండవలసినది విధేయత, భక్తి చేసినట్లయితే మీరు దేవుని కృపను పొందుతారు, లేకపోతే శిక్షను పొందుతారు అని ప్రకటన చేసినప్పుడు ఒక వ్యక్తి అంటాడు కదా, ఏవయ్యా ఎక్కడికి వచ్చి నువ్వు బోధిస్తున్నావు, ఎక్కడికి వచ్చి దేవుని మాటలు చెప్తున్నావు, ఒకవేళ నీకు పట్టెము కావాలి అని అంటే, ఒకవేళ డబ్బులు కావాలి అని అంటే, భక్తులు కావాలి అని అంటే నువ్వు ఫలానా చోటుకు వెళ్ళు, ఫలానా చోట ప్రకటించుకో, ఫలానా చోట నువ్వు చెప్పుకో, కనుక నీకు అక్కడ భక్తులు దొరుకుతుంది. నువ్వు బ్రతుకుతానికి, నీ కుటుంబము పోషించబడటానికి, నువ్వు పోషించబడటానికి భక్తులు వేరే చోట అనగా ఈ మాటలు చెప్పుకుని బ్రతుకు అని అంటాడు. అప్పుడు ఈ ఆమోసు ఏమీ భయపడకుండా, అక్కడ రాజుకి భయపడకుండా, అక్కడ సహస్రాధిపతులకు భయపడకుండా, అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులకు భయపడకుండా తన మాట, దేవుని మాట ఆయన చెప్పడానికి అక్కడికి వచ్చాడు. చూడండి, అంత విద్య లేనివాడు, అంత తెలివితేటలు లేనివాడు, అంతగా ఎప్పుడు కూడా అతడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేని పరిస్థితిలో ఉన్న ఆమోసుకు దేవుడు ఒక ప్రత్యక్షతను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇక్కడ యెరోబాము అనే ఒక రాజు దినాలలో, యెరోబాము అనే ఒక రాజు దినములలో ఈ యొక్క ప్రవక్త అనబడిన ఆమోసు ప్రవచించడానికి దేవుడు ఒక గొప్ప సేవకుడుగా, ప్రవక్తగా నిర్ణయించాడు. ఇది ఒక మాట చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఎవరంటే యెరోబాము అనే ఒక రాజు అని చెప్పాను కదా. యెరోబాము అనే రాజును గురించి చెప్పినప్పుడు వీరికి ఒక మాట నేను చెప్పాలి. అదేంటో తెలుసా? యెరోబాములు ఇద్దరు ఉంటారు. ఇతడు రెండవ యెరోబాము. మనసులో పెట్టుకోండి మీరందరూ కూడా. ఆమోసు ప్రవక్త ప్రవచిస్తున్న రోజులలో, ఆమోసు ప్రవక్త చెప్తున్న ఒక వాక్యం ప్రకటిస్తున్న రోజులలో, ఆమోసు బ్రతికుండి అనగా పశువుల పని మేపుకుంటున్న రోజులలో ఆ ఇశ్రాయేలీయులకు అనగా ఒక రాజు ఎవరంటే అనగా యెరోబాము. ఆ యెరోబాము ఎవరంటే రెండవ యెరోబాము. అయితే మొదటి యెరోబాము ఎవరండి పాస్టర్ గారు అని అంటారా? ఆ యొక్క మొదటి యెరోబాము మనకి ఎక్కడ కనపడతాడంటే సొలొమోను రాజు పరిపాలన జరిగినప్పుడు, సొలొమోను యొక్క రాజు పరిపాలన జరిగినప్పుడు అక్కడ కొన్ని తప్పులు చేసి ఐగుప్తు దేశానికి పారిపోతాడు మొదటి యెరోబాము.
ఏకంగా సొలొమోను ఇతన్ని చంపాలని చూసినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు. సొలొమోను చనిపోయిన తరువాత జాగ్రత్తగా అర్థమవుతున్నది. సొలొమోను చనిపోయిన తర్వాత నన్ను చంపేవాడు లేడు కదా అని చెప్పి తిరిగి ఇజ్రాయిల్ దేశానికి వస్తాడు. మొదటి యెరోబాము వచ్చి అక్కడ ఉంటాడు. అప్పటికి సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన చేసుకుంటాడు. ఆ పరిపాలనలో సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము యొక్క పరిపాలనలో ఏం జరిగిందో తెలుసంటే కొన్ని అవకతవకలు జరిగాయి. అప్పుడు ఏం జరిగిందంటే దావీదుకు ముందుగా సౌలు రాజ్యం, దావీదు రాజ్యం, సొలొమోను రాజ్యము అనగా 12 గోత్రాలు కలిసిన రాజ్యం ఏమైపోయిందంటే అనగా సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో 2 రాజ్యాలుగా అయిపోయాయి. ఒక రాజ్యము 10 గోత్రాలు, ఒక రాజ్యము 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు కలిగిన యూదా మరి ప్రజలు లేక యూదా గోత్రం అని పిలిచారు. 10 గోత్రాలు వాళ్ళు ఇశ్రాయేలు అని చెప్పారు. ఆ ఇశ్రాయేలీయులకు ఆ యొక్క మరి ఆ గోత్రాలు 2 కూడా ఇడిపోవడానికి, ఆ గోత్రాలు 2గా ఇడిపోవడానికి తిరిగి యెరోబాము ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు మధ్యన కొన్ని కక్షలు, కార్పణ్యాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు ఆ యొక్క రెహబాము మీద, పరిపాలన మీద ఇషపు జనులు చదువుతూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే ఆ యెరోబాముని ఎన్నుకున్నారు. ఆ యెరోబాము ఇశ్రాయేలీల అందరికీ అంటే 10 గోత్రాల వాళ్ళందరికీ కూడా పాపము చేయడానికి కారకుడు ఆయన. ఒకసారి స్తోత్రం చెప్పగలరా? స్తోత్రం చెప్పగలరా? ఈ యెరోబాము గురించి బాగా తెలియాలంటే రాజుల గ్రంథాలు చదివినప్పుడు మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు చదివినప్పుడు ఆ రాజుల గురించి రాసుకొస్తూ ఇలా మాట్లాడతారు. యెరోబాము చేసిన పాపము లాంటిది, యెరోబాము చేసిన పాపము లాంటిది అని ప్రతి రాజు యెరోబాము చేసిన పాపము చేశాడు అని ఆ రాజుల గురించి మాట్లాడితే యెరోబాము గురించి చెప్తాడు అనమాట అండి. ఆ యెరోబామే మొదటి యెరోబాము. అయితే ఇక్కడ ఆమోసు ఉన్న కాలంలో ఆమోసు అనేటువంటి వాడు అనగా ప్రవచించిన రోజులలో ఒక రాజు ఉన్నాడు. అతడు ఎవరో తెలుసంటే దేవుని పిల్లరా 2వ యెరోబాము. ఒకసారి ఈ అధ్యాయంలో మొదటి వచనాన్ని, ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయం తెరవండి. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. యూదా రాజు అయిన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోషు కుమారుడైన యెరోబాము దినములలో భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందే ఇశ్రాయేలు గూర్చి తెకోవలోను పశువుల కాపరిలో ఆ కాపరులలో ఆమోసుకు కనపడినది గొప్ప దర్శనములకు వాక్యములు. అందుకే స్తోత్రం చెప్పండి. వాక్యం చూపించారంటే ఇక్కడ ఒక యెరోబాము కనపడతాడు. ఆ యెరోబాము మొదటి యెరోబాము కాదు, 2వ యెరోబాము. ఓకేనండి. ఒకసారి స్తోత్రం చెప్పండి, చెప్పండి, మరోసారి చెప్పండి దేవునికి. ఇక్కడ సింహము గర్జించెను, అప్పుడు భయపడని వాడు ఎవడు? అంశం కూడా ఇదే. అంశం ఏంటండి? నా అంశం కూడా సింహము గర్జించును, భయపడని వాడు ఎవడు? ఒక మాట అడగలను మిమ్మల్ని. సింహము గర్జించినప్పుడు, అరిసినప్పుడు భయపడని వాడు ఎవడైనా ఉన్నాడంటారా? చెప్పండి. అసలు సింహం అంటండి అడవిలో గర్జన చేసిందనుకోండి, ఎంత దూరం వినపడుద్ది? ఎంత దూరం వినపడుతుంది? సుమారు 8 కిలోమీటర్ల దాకా వినపడుతుందటండి. 7 నుంచి 8 కిలోమీటర్లు వినపడుతుందటండి. అడవిలో సింహము కానీ గర్జించిందనుకోండి, ఆ సింహం యొక్క అరుపు, గర్జన 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు కూడా ఆ గర్జన, ఆ యొక్క శబ్దము వినపడుతుందండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక మాట, ఒక మైక్ పెట్టి దానికి పెద్ద యాంపుల మీద పెట్టి ఏమండి
మనం ఒకవేళ సౌండ్ చేసామంటే అది ఎంత దూరం వినపడుతుందో తెలియదు, కానీ అది పెద్ద పెద్ద యాంప్లిఫైయర్లు పెట్టి సౌండ్ అనగా ఎక్కడకు ఆకాశమునికి పైగా ఒకవేళ సౌండ్ సిస్టమ్ అంటే మైకులు పెట్టి ఒకవేళ గట్టిగా మనం అరిచామనుకోండి ఆ చుట్టుపక్కల వినపడవచ్చు, కానీ అన్ని కిలోమీటర్లో వినపడదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ వాక్యము ఏమనుందంటే దేవుని పిల్లలారా, సింహము గర్జించినప్పుడు భయపడని వాడెవడు. అంతేకాకుండా దేవుడు తన వాక్కులు పంపించినప్పుడు ప్రకటించకుండా మాట్లాడకుండా ఏ సేవకుడు ఉంటాడు చెప్పండి? దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడమని దేవుడు వాక్కునిచ్చి గనుక నువ్వు నిర్మోహాటము లేకుండా మాట్లాడమని చెప్పాడు. బైబిల్లో అనేక మంది ప్రవక్తలు పిలిచినప్పుడు అయ్యా ఆ ప్రవక్తలు మాట్లాడిన విషయం తెలుసా? ఆ ప్రజలు మంచి వాళ్ళు కాదయ్యా, వాళ్ళు చంపుతారయ్యా, వాళ్ళు కొడతారయ్యా, వాళ్ళు నాశనం చేస్తారయ్యా, అది చాలా భయంకరమయ్యా. నీ వాక్కులు వాళ్ళ దగ్గరికి పట్టుకు వెళితే వాళ్ళు మారలేని వాళ్ళయ్యా, మారడానికి నువ్వేమో నీ వాక్యాన్ని ప్రకటించమంటున్నావయ్యా, వాళ్ళు మార్పు కలగడానికి అనగా నీ వాక్యాన్ని చెప్పమంటావయ్యా. అయితే నేను ఆ వాక్యం పట్టుకెళ్తానయ్యా, మీరు ఇలా ఉన్నారు మార్చుకోండి అయ్యా, మీ జీవితాన్ని సరి చేసుకోండి అయ్యా అని చెప్పే వాళ్ళు నన్ను ఏం చేస్తారో తెలుసు అంటే నన్ను చంపుతారయ్యా, నన్ను బాధిస్తారయ్యా, నా కుటుంబాన్ని అనగా భయంకరమైన పరిస్థితులకి చేస్తారయ్యా. ఆ ప్రజలు మేము నీ వాక్కును ప్రకటన చేయలేము అనేటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. వారిలో ఎవరో తెలుసా? ఇర్మియా ఒకడు. వారిలో ఒకడు ఎవరో తెలుసా? ఎహెజ్కేలు. వారిలో ఒక్కరు ఎవరంటే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే దేవుడు తన మాటను ప్రకటించుకున్నప్పుడు, తన మాటను తన దాసులకు ఇచ్చి చెప్పమన్నప్పుడు ప్రవచించకుండా ఎవడు ఉంటాడు అని దానికి ముందు ఏమో తెలుసు అంటే సింహము గర్జించినప్పుడు భయపడని వాడు ఎవడు? నేను 4 సింహాల గురించి చెప్తాను. మీరు అనుకున్న 4 సింహాల గురించి చెప్పినట్టు పోలీసు వాళ్ళ యొక్క నెత్తి మీద ఉన్నట్టు 4 సింహాలు. 4 సింహాలు అంటే 3 సింహాలు ఉంటాయా? చెప్పండి. 3 ఉంటాయా 4 ఉంటాయా? 4 ఉంటాయంటే దేవుని మనకు కనపడే 3, కానీ 4 సింహం కనపడదటండి. ఇది సినిమా డైలాగ్ కాదు, కానీ ఇది వాస్తవంగా నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, 4 సింహాలను గురించి నేను మాట్లాడుతాను, గమనించండి. ఒకటి ప్రకృతి సంబంధమైన సింహము. ఒకసారి స్తోత్రించండి. చెప్పంటారా నన్ను? ఒకటి ప్రకృతి సంబంధమైన సింహము. అందరికీ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రకృతి సంబంధమైన సింహాన్ని ఎంతమంది చూశారు? నేను చూశానండి. అంటే డైరెక్ట్గా చూడకపోయినా ఏ టీవీలోనో, ఏ ఫోన్లోనో, ఏమండి ఏ సర్కస్లోనో నేను ఏం చూశాను చెప్పండి? ఏమండి ఏం చూశాను? సింహాన్ని చూసారా? మరి చూశానని చెప్పండి. ఈరోజు నా టీవీలు లేని వాళ్ళు ఎవరండి? ఎక్కడ దాకింది టీవీల సంగతి వదిలిపెట్టాడు. ఒకవేళ సినిమా చూసినప్పుడు సినిమాలో కూడా మీరు ఏం చూశారు? చెప్పాలి మాట్లాడారు. మీరు ఏం చూస్తారు? సింహాన్ని చూస్తారు కదా. ఆ సింహము ప్రకృతిలో మనకు వెళ్ళే దేవుడు సృష్టించిన వాటిలో కానీ ఒకటి. చాలా చెప్పారు. మన మధ్యలో మనం చెప్పుకున్నాం ఏంటయ్యి కొన్ని వీటిని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కొన్ని జంతువుల గురించి చెప్పుకున్నాం, పక్షుల గురించి నేర్చుకున్నాం. అలాగే మనిషిని కూడా దేవుడు సృష్టించాడు. ఇలాగ దేవుడి సృష్టిలో ఒక్కటి ఉంది, అది సింహం. ఏమండి ఈ సింహం గురించి మీకు తెలుసున్నప్పటికీ కూడా నేను కొంచెం చెప్పాలని నేను అనుకుంటున్నాను. సింహము క్రూర జంతువు. సింహం ఏంటండి? క్రూర జంతువు. దేవుడు బిడ్డలారా, మరి సింహం ఉంటేనే క్రూర జంతువు. సింహం ఉంటేనే క్రూర జంతువు, కానీ చిరుతపులు కూడా క్రూర జంతువే, పెద్ద పులి కూడా క్రూర జంతువే. చెప్పండి, ఎలుగు బట్టి కూడా క్రూర జంతువే, అనగా తోడేళ్ళు కూడా క్రూర జంతువే. మీకు అర్థమవుతుందండి? అదే పెద్ద పులి, పెద్ద పులి
మరి పెద్ద పులి అని ఎందుకంటారు వచ్చిందంటే చిన్న పులి నాకు ఎక్కడ కనపడలే. చిన్న పులి కనిపించిందా మీకు? కనిపిస్తే నాకు చెప్పండి. చిన్న పులి ఇప్పుడు వరకు నాకు కనపడలేదు. పెద్ద పులి అంటారు. ఎందుకంటారు అది కూడా నాకు అంతగా తెలియదు. ఏదేమైనా అది పులి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే పులి అది పెద్దదా చిన్నదా తర్వాత సంగతి, కానీ అది పులి. అది కూడా కూర జంతువు. పులి పెద్ద పులి అంతే కదా. పక్షుల్లో ఏమంటారు? సిలికని చిలక ఉంటుంది కదా, చిలక అంటాం. చిలక అనే దానికి మా పెద్దలు రామ చిలుక. అది రామ చిలక కాదు, చిలుక. రామ అనేది యాడ్ చేశాను నాలాంటి వాళ్ళు అందరూ కలిసి దానికి. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. దాన్ని పలకినప్పుడు దాన్ని ప్యారెట్. ప్యారెట్ అంటే దాని తెలుగులో చిలుక అంటే రామ చిలుక అంటారా? చిలుక. ఓకే, ఇంగ్లీష్లో మంచి అర్థం వచ్చింది కనుక అలాగే ఫాలో అవ్వండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని స్తోత్రం కలుగును గాక. తెలుగులో చాలా ఇబ్బందికరమైన విషయాలేదో దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగా క్రూర జంతువులు మనకి కనపడుతుంది. అందులో ఇది క్రూర జంతువు సింహం. ఈ సింహాన్ని చూసినప్పుడు భయపడని వాడు ఎవడు ఉండడు. ఒకవేళ సింహం అనేది విజయవాడలో ఉంటే సరిపిల్లలు భయపడే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ సింహము జూ నుంచి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చింది అనగా ఆ చుట్టుపక్కల పట్టణాల వాళ్ళు, ఊర్ల వాళ్ళందరూ కూడా భయపడిన వారు ఎవరు కూడా లేరు. దేవుని పిల్లలారా, ఈ రోజు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, సింహము అంత ఘోరాది ఘోరమైనది కూడా జంతువైనది. అయినప్పటికీ ఈ సింహాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు దేవుడు బైబిల్లో పెట్టాడు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక సింహముని గురించి చెప్పాను. అది మీ అందరికీ తెలుసు. దాని యొక్క జీవితం తెలుసు, దాని కోపము తెలుసు, దాని క్రూరత్వం తెలుసు, దాని పరిస్థితులు తెలుసు. దేవుని బిడ్డలారా, అది ఏటాడటం మొదలెట్టిందంటే అండి, చెప్పండి, ఏటాడటం మొదలెట్టింది అనుకోండి, అది దొరికే వరకు అది ఏం చేస్తుంది? ఏటాడటం ఉంటుంది. అసలు ఏటాడడానికి సింహం ఎలా వెళ్తుందండి? సింహం ఎలా వెళ్తుందండి? ఏటాడడానికి సింహం ఎలా వెళ్తుందండి? చెప్పండి మీరు. అమ్మో, ఎంత తెలివైన సింహం ఎలా వెళ్తుందంటండి? మంచోళ్ళండి. మీరు మర్చిపోయి ఉంటారేమో, లేక చెప్పితే పాస్టర్ గారు ఏమంటాడు సినిమా డైలాగు, సింహం నా దగ్గర ఏం చెప్పను, మీరు ఎవరనో కదా, నా దగ్గర మీరు మాట్లాడరే. ఎక్కడైనా మాట్లాడితే ఒకవేళ వచ్చే మీరేమంటారు? ఆడలు మగడు ఇలాగ సింహం దేనికి వస్తుంది? చెప్పండి, దేనికి వస్తుంది? ఏటకు వస్తుంది కదా. సింహం ఎప్పుడు సింగిల్గా ఏట ఆడదండి. ఆ డైలాగ్ తప్పు. అదే దాన్ని మీరు అనగా విన్నప్పుడల్లా అది కాదని మేము నమ్మాలి. ఎప్పుడు సింహం సింగిల్గా ఏటాడదు. ఆ డైలాగ్ తప్పు. ఆ తప్పు డైలాగ్ మైండ్ లో పెట్టుకుని ఇష్టాసాలుగా ఉండకండి. ఆ సింహం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసండి? గుంపులుగా ఏటాడుతుంది. కాదే చూడండి దేవుని బిడ్డలారా, డిస్కవర్ లో చూడండి, ఆ యొక్క వాటిలో చూడండి. ఎప్పుడు కూడా సింహం ఎప్పుడు సింగలగా ఏటాడటం ఎక్కడ లేదు. సింహం ఎప్పుడు కూడా గుంపుగా ఏటాడుతుంది. ఒక ఏటని పట్టుకోవాలి అంటే, ఒక వేటని ఏటాడాలి అంటే, ఒక ఏటను తన చేతులకు తెచ్చుకోవాలి అంటే, సింహములు 4 పక్కల కొన్ని సింహములు 2 నుంచి ఎక్కువ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువ 2 కంటే ఎక్కువ ఏం చేస్తారని తెలుసా? అవి పొదల్లో ఉండి, మాటుగా ఉండి, రహస్య స్థలాల్లో ఉండి ఏం చేస్తారో తెలుసా? తన ఏటను ఏటాడటం జరుగుతుంది. ఇదే నమ్మండి, అది నమ్మకండి. ఏది
సింగిల్గా అనేది ఎప్పుడన్నా జరుగుతుంది, ఎప్పుడని అది కూడా ఎప్పుడన్నా తప్ప. ఒకవేళ సింగిల్గానే కానీ ఒకవేళ ఎట్టాడికి వెళ్ళింది అనుకోండి, బర్రె, అదే గేదె, జీబ్రాలు ఇలాంటివి ఉన్నాయి చూడండి, అవి 10 కలిపి ఏం చేస్తాయి తెలుసా? వీటిని తవ్వుతుంది. అవి ఎక్కడో కానీ పట్టుకు తినటం జరుగుతుంది తప్ప సింగిల్గా ఎప్పుడు ఏటాడదు సింహం. ఏం చేస్తే ఎలా వస్తుంది, ఎలా ఎలాడుతుంది అంటండి? దేవుడు బిడ్డలారా, గుంపులుగా ఎలాడుతుంది. ఇది మనము ఈ ప్రకృతిలో ఉన్న సింహాల గురించి మనం చెప్పుకుంటున్నాం. రెండవ సింహము, పేతురు రాసిన పత్రిక, వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన పత్రిక అందరూ తెరవండి. మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ సింహాన్ని గురించి మాట్లాడుకోవచ్చు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీసారా? 8వ వచనాన్ని చదవండి. చూడండి, అందరూ కూడా తీసుకున్నారా? 8వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? నిబ్రమైన బుద్ధి గల వారి వెలుగుగా ఉండండి. సంఘ విశ్వాసులారా, సహోదరులారా, నిర్భరమైనటి బుద్ధి గలవారై మీ బుద్ధిని పెడదావుని పట్టుకండి, మీ బుద్ధిని అప్పండవుని పట్టుకండి, మీ బుద్ధిని 2 రకాలుగా ఉంచుకోకండి. నిర్భరముగాను ఏం చేయండి? మీ బుద్ధిని ఉంచుకోండి. ఎందుకో తెలుసా అంటే, మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. అందరూ దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఏంటండి? మీ విరోధి, మీరు మర్చిపోకూడదు. ఏమండి? మీ విరోధి అందరూ తీసుకున్నారా బైబిల్? మీ విరోధి గర్జించు సింహం. ఇది రెండవ సింహం. మీ విరోధి అయిన అపవాది మీ విరోధి. గమనించండి, చాలాసార్లు మనకు విరోధులు ఉంటారు. చాలాసార్లు మనం ఎదరోకి విరోధంగా ఉంటాం. ఆలోచించండి. కానీ గమనించండి, ఇక్కడ కొంచెం నిదానించి సంఘములో సహోదరులలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే తెలుసా? వాక్యం చదివిస్తుంది. కానీ మీకు ఎవ్వరు విరోధులు లేరు. నువ్వు అనుకుంటున్నావు నీకు ఎవరు విరోధులు లేరు. అసలు నీకు ఎవరు విరోధులు లేరు. అసలు విరోధులు ఉన్నారు అని అంటే నీలో ప్రవేశించిన ఒక సాతాను ఉన్నాడు. ఆడు పుట్టించేటంటే విరోధమైన మనస్సు. అది నీ మనసు కాదు. మళ్ళా చెప్తున్నావు. సహోదరులారా, ఇక్కడ ఆలోచించండి. మీకు ఎవరి మీద విరోధమైన మనస్సు ఉంది అంటే నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు అని అంటే యేసయ్య నువ్వు కలిగి లేవు. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. దయచేసి దేవుని పిల్లలరా, మనకి ప్రాణము తీసేటువంటి శత్రువులు ఉన్నా, మన జీవితాలను పాడు చేసే శత్రువులు ఉన్నా, మన కుటుంబాలను నాశనం చేసే శత్రువులు ఉన్నా, మన యొక్క ఆ కుటుంబాలను ఎవరినైనా నాశనం చేయడానికి అనగా ఎవరి శత్రువు మన మీద ఉన్నా, ఆ శత్రువు ఎవరంటే దేవుని బిడ్డలారా, నీ మీద పగబట్టి నిన్ను ఆత్మీయమైన జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క మంచి జీవితం నుంచి బయటకు తీసుకొచ్చి అపవాదిలాగా బ్రతికేటట్లుగా, అపవాదిలాగా మాట్లాడేటట్లుగా, అపవాదిలాగా జీవించేటట్లుగా, అపవాదిలాగా పాపము చేసేటట్లుగా, అపవాదిలాగా నీ జీవితాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఆడవాళ్ళు చేయాలనుకుంటున్నాడు కనుక దయచేసి నేను చెప్తున్నాను, మీకు విరోధులు లేరు. దేవుని బిడ్డలారా, విరోధులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ విరోధము కలిగిన వారు ఎవరైనా ఉంటే, అలాంటి వాళ్ళ పట్ల మీరు విరోధంగా ఉంటే మీరు చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండదని మరొకసారి ప్రభు వాక్యమును బట్టి మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా మీకు శత్రువులై ఉంటే, ఎవరైనా మీకు శత్రువులుగా ఉంటే, ఆ సమయంలో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి? ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి, వదిలిపెట్టి మిత్రులుగా
వాళ్ళని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది క్రైస్తవ సంఘములో దేవుని పిల్లలు ముఖ్యముగా చేయవలసిన విషయమైంది. అయితే ఈ సంఘ బిడ్డలను పాలు చేస్తున్నాడండి, సంఘ విశ్వాసులు పాలు చేస్తున్నాడండి. అది మన సంఘమనే కాదు, మన సంఘమనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి సంఘాన్ని పాలు చేయడానికి, అనగా సార్వత్రికమైన సంఘము, దేవుని పిల్లలైన వారు ఎక్కడైతే మందిరాల్లో ప్రార్థన చేసి ఆరాధన చేసి పరిశుద్ధంగా బ్రతకాలి అనుకుంటున్నారంటే వాళ్ళందరినీ కూడా ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే విరోధముగా ఎవరికి విరోధంగా దేవునికి విరోధంగా నడిచేటట్లుగా, దేవునికి విరోధంగా బ్రతికేటట్లుగా మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అపవాది గర్జించే సింహమే తప్ప మీద పడి చంపేది సింహం కాదు. అదేంటది? అరుపులు. ఆ అరుపులకి మనం ఏమైపోతున్నాం చెప్పండి? గిర్రం తిరిగి మలేరియా జ్వరం అవుతుంది, గిర్రం తిరిగి ప్లేట్లెస్లు పడిపోతున్నాయి, గిర్రం తిరిగి ఏదో అయిపోతుంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. సాతాను మనల్ని అందరినీ కూడా ఆ విధంగానే చేస్తుంది. రకరకాల యొక్క బలహీనతలు, రకరకాల సమస్యలు ప్రార్థన లేకుండా చేస్తున్నాడు. ఏమండి? దేవుని సన్నిధిలో ప్రభువులో ఎదగకుండా చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో రెండవ సింహము ఎవరంటే, రెండవ సూర్యుడు ఎవరంటే మీ విరోధి అయిన అపవాది. ఏమండి? మీకు ప్రార్థన రావట్లేదు అనుకోండి, వాక్యం చదవడానికి ఇష్టం లేదనుకోండి, వాక్యం వినుబుద్ధి రావట్లేదు అనుకోండి, మీ యొక్క విరోధైన అపవాది మీ మీద క్రియ చేస్తున్నాడు. వాక్యం చదవకోకుండా చేస్తున్నాడు, వాక్యం వినుకోకుండా చేస్తున్నాడు, వాక్యంలో నడవకుండా చేస్తున్నాడు, పరిశుద్ధంగా జీవించకుండా చేస్తున్నాడు, దేవుని కార్యముల పట్ల ఆసక్తి లేకుండా చేస్తున్నాడు, అశ్రద్ధ చేస్తున్నాడు. రేపు వెళదామని, తర్వాత వెళదామని, అప్పుడు చదువుదామని, అప్పుడు ప్రార్థన చేద్దామని, అప్పుడు ఆరాధిద్దామని, ఇలాంటి అన్ని సమస్యలలో ఒకవేళ అలాంటి క్రియలు నీ ఎదుట ప్రదర్శిస్తూ ఉంటే దేవుని బిడ్డలు, అది నువ్వు కాదు కానీ ఎవరు తెలుసా? సాతాను. ఇది గ్రహించడం ఏం చేయాలి? దాని గర్జనకు దాని గర్జన అంటే ఏం చేయలే కానీ అది నేనేం చేయలేదు, దాన్ని ఏం లేదు, గర్జించడం తప్ప ఏం లేదండి. ఇందుకు తెలుసా? నా యేసయ్య దాన్ని ఏం చేశాడు? దాని తల ఏం చేశాడు? సిలువలో ఆయన చక్కగా ఆడును పచ్చడి చేసినట్టుగా చేశాడండి. ఆడును పచ్చడి చేసినట్టుగా చేశాడు. ప్రస్తుతానికి అది తల లేకుండా తోకతో ఏం చేస్తుంది? ఈ రోజున సంఘాలను పాడు చేస్తుంది. ఒక సంఘం ఏంటంటే భూమి మీద కొన్ని వందల వేల సంఘాలను నాశనం చేస్తూ ఉంది. చూడండి దేవుని పిల్లలారా, నేను అంటున్నాను, వాడు తోకతో మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రకటన గ్రంథములో ఒక దూత ఏంటి తోకతో ఆకాశ నక్షత్రములను పడగొట్టిందంట. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథములో ఉంటది వాక్యము, ఆకాశముల నక్షత్రములను తోకతో ఏం చేస్తుందంటే పడగొట్టిన. ఆ నక్షత్రాలు ఎవరో కాదు కదా, నీవే. ఆ నక్షత్రాలు ఎవరో కాదు కానీ దేవుని సేవకులే. ఆ నక్షత్రాలు ఎవరో కాదు కానీ వహిస్తున్న దేవుని యొక్క బిడ్డలే. ఆ ఎవరంటే ఆ యొక్క నక్షత్రాల సంఘములో ఈ రోజున ప్రభు కొరకు బ్రతకాలని, జీవించాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆకాశములోనే ఉందండి, ఉన్నత స్థలములో ఉన్నది. దేవుని కొరకు ఉన్నత స్థలంలో పై ఉంది. ఏం చేయాలనుకున్నాను తెలుసా? దేవుని కార్యాలను ప్రకటించాలని, దేవుని కార్యాలను అనగా దేవుని యొక్క సన్నిధిలో అనేక మందికి తెలియజేయాల అనేటువంటి వారందరినీ కూడా ఆకాశములకు అంతనంతగా పైకి ఉన్నది దేవుని భక్తురాందరూ ఏం చేస్తుంది తెలుసా? కిందకి పడగొట్టేస్తుంది అపవాది. దానికి దయచేసి ప్రస్తుతానికి ఈ కాలంలో, ఈ కడవరి దినములో
ఈ అపాయకరమైన దినములలో ఈ రోజున ఎవరి ఎంట వెళ్ళట్లేదు సాతానుడు, ఎవరి దగ్గర కూడా ఉండట్లేదు సాతానుడు. ఎక్కడంటే సేవకుల దగ్గర, ఇంకెవరి దగ్గర? విశ్వాసం దగ్గర కదా. మన పెద్ద పెద్ద సేవకులు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు అంటుంటారు ఏంటి, విశ్వాసం ఇంట్లోని ఇందంటాడు, దానికి పాస్టర్ గారి ఇంట్లో పడకట్టండి. ఇంక ఇదే పని అడిగి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎన్ని కెలుగుతూ ఉంటుంది, మీ బిడ్డ ప్రార్థన చేస్తుంటే వాక్యం చదువుకుంటే కెలుగుతూ ఉంటుంది. అలాగే మీ ఆయన దేవుని కార్యాలు చేయాలనుకుంటుంటే ఆయన కెలుగుతాం. ఆడంటే తీరిక లేకుండా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడికి తీరిక లేదు. ఇక పదే పని పదే పని పదే ఎవరి మీద? ఏమండి, అపవాది కలిగినట్టు అపవాది మనుషుల మీద కాదు, దేవుని పిల్లలైనటి నీ మీద గర్జించుకోవాలి. అది గర్జిస్తున్నాడా మీరు తిరిగి మోకరించి ప్రార్థన చేస్తే ఆడికి నోరేమైపోతుంది, ముయ్యబడుతుంది. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక దైవజనుడు, బాక్సింగ్ గారు దైవజనుడు, ఆయన మంచి సేవా పరిచర్యలో కొనసాగిస్తున్నట్టు రోజులు మంచి దైవజనుడు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో దేశాలలో స్వార్థను ప్రకటించే పరిశుద్ధుడైన భక్తుడు బాక్సింగ్ గారు. ఆయన ఒక రోజున యథావిధిగా మోకరించి మోకాళ్ళ మీద ప్రార్థన. బాక్సింగ్ గారు మోకరించిన కాడంటే గుంట్లాడిపోయి ఏంటండి అంటే మోకాళ్ళ మీద ఉంటే ఆ చోటునే మోకరించేటండి. అక్కడ గుంటల కింద ఆ నేల గుంట పడిపోయిందంటండి. అంతా ఆ యొక్క మోకాళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయినాయి అంట. ఆయన ముఖము దేవదూత స్వరూపంలో ఉండేదటండి. అయితే అతడటండి ఒక రోజున మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇచ్చిందా, మోకరించి ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు వచ్చారటండి. ఆయన యొక్క కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ధ్యానిస్తుంటే ఆయన కనపడుతున్నాడు అండి యేసు ప్రభు వచ్చి, నాయన కుమారుడా ఇదిగో ఇంత మూట అట్టుకొచ్చాడంటే ఈ మూటలో ఏమున్నాయో తెలుసా? డబ్బులు ఉన్నాయ్యా. ఏమున్నాయంటండి? ఈ మూటలో డబ్బులు ఉన్నాయ్యా, తీసుకో అని చెప్పేసి ఇస్తున్నాడట. ఇస్తుంటే ఆయన ఈ దర్శనాన్ని చూస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈ దర్శనాన్ని చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇలా చేస్తున్న ఇతను ఏం చేసేది, ఒక్కసారికి కళ్ళు తెరిచి తన దగ్గర ఉన్న బైబిల్ తెరిచి తిమోతికి రాసిన పత్రికలో ఉన్నటువంటి వాక్యాన్ని ఏం చేశాడు, చదివాడటండి. ధనము అన్ని విషయములలో కూడా కీడు. అంతేకాకుండా అది ఉరి పోసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పొడుచుకుని చచ్చుకుని వాళ్ళు ఉన్నారు. కనుక అని వాక్యాన్ని తెరిచి అక్కడ ఉన్నటువంటి మాటని చదువుతూ ఉండి ఆ బైబిల్ మూసి మళ్ళీ మోకరించాడటండి. మోకరించగా యేసైతే తన ఎదుటిగా కనబడ్డాడో ఆ యేసు పరిగెత్తుకుగా మూటట్టుకుని కంగారుగా పట్టుకుంటానికి దొరకలేనంత వేగంగా పరిగెత్తాడటండి. ఎవరో అక్కడ యేసు గారు వచ్చింది. ఒకసారి స్తోత్రం చెప్పండి. అక్కడ వచ్చింది యేసు గారు. సాతాను తన ప్రార్థనకి ఆటంకం కలిగించడానికి, భ్రమ కలిగించడానికి, అనగా ఏదో ఒక సైడ్ చేయడానికి, అది ఏదో విధమైన ప్లాన్ చేస్తుంటాడు. నీ భక్తిలో, నీ విశ్వాసంలో, నీ వాక్యములో, నీ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో బ్రతకాలనుకున్నప్పుడు ఏదో ఒక రకమైన అనగా ఆటంకాలను అడ్డులను నీ భక్తిని పాడు చేయడానికి చూస్తున్న పరిస్థితులు అనమాట. అప్పుడు ఎలాగో ఆ భక్తుడిలాగా మనము వాక్యం తెలుసుంటే, వాక్యము కలిగి ఉంటే, ప్రార్థన కలిగి ఉంటే, దేవుని కలిగి ఉంటే అది ఏమైపోతుందండి, అది గర్జించండి ఆ భక్తుడిని. ఆయన ఏం చేశాడు, తిరిగి దేవుని సన్నిధిలో ఏం చేయాలో అది చేశాడు. అది పారిపోయింది. దేవుని పిల్లలైన
ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, యవనస్తులకు చెప్తున్న విషయం ఏంటంటే, యవనాలకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా ఇక్కడ సంఘానికి చెప్తున్న విషయం, అపవాది గర్జించేదే తప్ప నేను ఏమి చేయలేదు. ఎందుకు తెలుసా? నువ్వు యేసు రక్తంలో కడగబడిన దేవుని పిల్లడివి, దేవుని కుమార్తెవి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. యేసు రక్తంలో కడగబడిన మన మీదకి దేవుని బిడ్డలుగా మనం అవకాశం ఇస్తే, మనము ఒక ఆలోచనగా మనం చోటు ఇస్తే, మనము దానికి ఆ ఆలోచనల ప్రకారంగా మనం చేయడానికి ఇష్టపడితే ఆడు మన పట్ల చేయొచ్చున్నట్టు క్రియలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నైనా చేసి నువ్వేం చేస్తానో తెలుసా? భయంకరమైన భ్రష్టత్వంలో తీసుకువెళ్తాను. ఇది నిజం కనుక దయచేసి ఒక రెండు మాటలు చదువుకుందాం. ఈ అపవాదుని గురించి రెండు మాటలు చదువుకుందాం. 22వ కీర్తన 21వ వచనం తొందరగా. 22వ కీర్తన 21వ వచనం చూస్తారా? అందరూ తీసుకున్నారా? 22వ అధ్యాయం, అదే కీర్తన 22వ కీర్తన ఎన్నో వచ్చింది చెప్పాను? 21వ వచనం చదవండి. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గొర్రె పోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించడానికి ఉత్తరం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా! నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నారు. ఎప్పుడు? సింహపు నోటిలో నుంచి. ఏ సింహము? గర్జించే సింహము, అపవాది సింహము. దేవుని బిడ్డలారా, అపవాది అనేది సాతానుడికి చాలా పేర్లు ఉన్నాయి. అని అపవాది అని పేరుంది, సాతాను అని పేరుంది, మోసగాడని పేరుంది, అబద్ధికుడని పేరుంది, అపవిత్రుడని పేరుంది, ఎలుగు దూత అని పేరుంది. ఇలాగ ఎన్నో పేర్లు వాడు కూడా ఉన్నాయి. యేసు ప్రభు వాడు ఎన్నో పేర్లు కలిగి అన్నాడు. అని ప్రియమైన వాళ్ళగా ఇక్కడ మనము మన జీవితాలలో అపవాది మనల్ని గర్జిస్తూ, మనకి తెస్తున్న శోధనలను గర్జనలు, మనకి ఆర్థిక సమస్యలను గర్జనలు, మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తున్న గర్జనలు, సంఘంలో గర్భిణి చేస్తున్న గర్జనలు, ప్రభు సమాధానం లేకుండా చేసిన గర్జనలు, ఇలాంటి ఏది ఉన్నాయో వాటి నుంచి విడిపించగల దేవుడు మన ప్రభువు. ఆ ప్రభువును మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భక్తుడు ప్రార్థన చేశాడటండి, ఉత్తరం ఇచ్చాడట. ఏమైనా ఉత్తరం ఇచ్చాడో తెలుసా? సింహాల నోట నుంచి విడిపించాడు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మిన వారిని దేవుడు విడిపిస్తాడు. నమ్మిన వారికి దేవుడు కార్యం కూడా చేస్తాడు. ఏమంటారు? నమ్మని వారికి కార్యములు కనపడవు, అపనమ్మకము కలిగిన వారికి దేవుని పిల్లల కార్యాలు జరగవు. ఆనాడు యేసు ప్రభు శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో అపనమ్మకము వలన దేవుని కార్యములు చూడలేని వారిగా ఉన్నారు. ఈ రోజున సంఘము సహోదరు ద్వారా మీరు ఆలోచించండి. మీరు అపనమ్మకం ఎప్పుడు కూడా ఉండడానికి వీల్లేదు. అపవాది ఎల్లగొట్టడానికి నమ్మకం ఉంచండి. అపవాది క్రియలు మీ కుటుంబాల్లో జరుగుతున్నప్పుడు వెళ్ళడానికి అనగా నమ్మకం ఉంచండి. దేవుని వాక్యంలో ఇదే కీర్తన గ్రంథములు 35వ కీర్తనలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాం. 35వ కీర్తన 17వ వచనం ఒకసారి చూద్దాం. ప్రభువా నీ వెన్నాలు చూచుచు ఊరుకుందువు. ఏంటమ్మా? ప్రభువా నీ వెన్నాలు చూచుచు ఊరుకుందువు. వారి నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. చూసారా ఏమన్నాడు? ప్రభువా ఎన్నాళ్ళు చూచుచూ ఊరుకుందో. ఎన్నాళ్ళు చూస్తాడండి. అపవాది మీద చేస్తున్న ప్రయత్నాలు ఎన్నాళ్ళ వరకు చూస్తాడండి. ఏదో ఒక రోజున దేవుడిని ప్రార్థన వింటాడు, ఏదో ఒక రోజున ప్రార్థన సమాధానం ప్రవహిస్తాడు అంటున్నాడు. వారు నాశనము చేయకుండా లేక సాతాను అనగా గర్జించే సింహంతో అనగా నా జీవితంలో, నా కుటుంబాలను, నా బంధువులలో నాశనము లేకుండా కాపాడగలిగినట్లుగా ప్రార్థన. ఇక్కడ ఉన్నాడు. నా ప్రాణము సింహపు నోడ నుండి విడిపించుము. నీ ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? యథార్థత ఉందా? భక్తి ఉందా? విశ్వాసం ఉందా? ఉంటే దేవుడు తప్పనిసరిగా సింహపు నోటి నుంచి నేను విడిపిస్తాను. ఇంకొక మాట 57వ కీర్తన కూడా ఒక మాట 57వ కీర్తనలో కూడా చదువుతాను.
4వ వచనం చూడండి. ఆ 4వ వచనం ఇలా ఉంది, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. చూడండి, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రికుల మధ్య నేను పండుకొని ఉన్నాను. వారి దంతములో శూలములు, అవి అంబుల, చూడండి అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. గట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, సాతాను అనేటువంటి వాడికి అనుసరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు గర్జిస్తూ మన ప్రాణాత్మలను శోధిస్తున్నారు, మనల్ని బలహీనపరుస్తున్నారు. మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం లేకుండా చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. రేపు వల్లరా దయచేసి అలాంటి అపవాది చేతుల నుంచి విడిపించబడాలి అనుకుంటున్నావా? అలాంటి అపవాది చేతుల నుంచి నువ్వు అనగా యేసు చేతుల కిందకు వస్తే ఆ అపవాది నిన్ను ఏమి ఇచ్చేది, నీ కుటుంబాన్ని ఏమి ఇచ్చేది, నీ గ్రామాన్ని కూడా ఏమి ఇచ్చేది, వాళ్ళందరినీ కూడా ప్రభు బడికి నువ్వు నడిపించగల శక్తి కలిగినది గొప్ప ఆయుధంగా ప్రభు నిన్ను చేస్తాడు. నమ్మండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి ప్రకృతి సంబంధమైనది సింహం, రెండోది మీ విరోధి అయిన అపవాది. అపవాది గురించి ఎక్కువగా చెప్పట్లేదు, చాలా సార్లు విన్నారు కనుక. మూడవదిగా ప్రకటన గ్రంథాన్ని చూద్దాం. అందరూ కూడా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము అందరూ చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనము చదవగలరా? ఏమంటున్నాడు? 5వ అధ్యాయము, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఆ దావీదునకు చిగురునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై ఆ జయము పొందినని నాతో చెప్పాను. అందరూ చూసారా? ఇది 3వ ఏంటండి? ఇది సింహం. ఇది 3వ సింహం. ఈ సింహం పేరు ఏం పేరటండి? యూదా గోత్రపు సింహం. ఏ గోత్రం అండి ఇది? యూదా గోత్రపు సింహం. ఇది ఎవరో కాదండి, ఈ సింహం మన ప్రభు అయిన యేసే. అపవాది గర్జించే సింహం. ఇప్పటికే చాలా మందిని ఆ గర్జించే సింహం గర్జించేటికి, ఆ గర్జనకు భయపడి, ఆ పరిస్థితులకు భయపడి, దానికి లొంగిపోయి దాని అలవాట్లు దాని పద్ధతులు చేస్తూనే చనిపోయారు. కొంతమంది చేస్తూనే ఉన్నారు ఈ రోజున. దయచేసి బయటకు వచ్చేయండి. దాని గర్జనకు మీరు భయపడవద్దు. 3వ సింహం ఏంటంటే యూదా గోత్రం. ఇక్కడ ఏముందో తెలుసంటే 5వ వచనములో, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము. ఎవరండి ఏడ్చేది ఇక్కడ? ఎవరు ఏడ్చేది అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన భక్తుడైన పరిశుద్ధుడైన యోహాను, యేసు క్రీస్తు శిష్యులలో పరిశుద్ధుడైన యోహాను. ఇతడు ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడ? పద్మస్ దీపంలో పరలోకము తెరవబడింది, దర్శనము చూస్తున్నాడు. ఆ దర్శనములో మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో సంఘాల గురించి దేవుడు మాట్లాడిన తర్వాత 4వ అధ్యాయంలో పరలోక ద్వారం తెరవబడింది. ఆ యొక్క పరలోక ద్వారం తెరవబడినప్పుడు ఆ ద్వారములోకి ఉండా వెళ్ళి చూస్తే అక్కడ ఒక రాజ దర్బారు కనబడుతుంది. 4వ అధ్యాయంలో అక్కడ రాజ పరివారము, రాజ సైన్యము, రాజ సింహాసనము, అక్కడ ధవళ సింహాసనాలు, అక్కడ గొప్ప మహిమ రాజ దర్బారులో కనబడుతుంది. అది అయిన తర్వాత 5వ అధ్యాయంలో ముద్రలను చూచుచున్నాడు. ఈ ముద్రలను చూస్తుంటే ఆ ముద్రలను ఎప్పడానికి ఎవరికి కూడా శక్తి చనిపోవట్లేదంట, బలము చనిపోవట్లేదంట, జ్ఞానము చనిపోవట్లేదంట. ఎలాంటి ఒక ముద్రలు ఎక్కడంటే ఒకరి చేతిలో చూచాడు. ఇక్కడ చూసినట్టు ఇతడు ఎవరు ఇప్పుతారా అని ఆలోచిస్తుంటే ఇప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదట.
అప్పుడు ఈ యోహానుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమండి, యోహానుతో చెప్పిన మాట ఏంటి? పరలోకములో నుండి ఎవరు ఇప్పలేకపోతున్నారట, భూలోకంలో ఉన్న వారు ఎవరు ఇప్పలేకపోతున్నారట, చివరికి భూమి కింద నుండి పాతాళములో నుండి వారు కూడా ఇప్పలేకపోతున్నారట. ఈ పరిస్థితిలో ఉన్న విషయాన్ని ఎవరు గమనించారో యోహాను గమనించి ఏడవడం ప్రారంభించాడు. కన్నీరు మున్నీరే, అయ్యో ఇందులో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి, ఎలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి, ఎలాంటి సంగతులు ఉన్నాయని ఏడుస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా సంఘ విశ్వాసులు ఇలా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ బైబిల్ గ్రంథంలో ఎలాంటి సంగతులు ఉన్నాయో, ఎలాంటి సంగతులు అలాగే దేవుడు రాజ్యం ఉంచాడో నేను విప్పి చదివి నేను ప్రభువులో ఎదగాలని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? యోహానుకైతే తెలుసు. ఎందుకో తెలుసా? పాత నిబంధన గ్రంథము ఎవరికైనా యోహానుకు తెలుసు. యోహాను పాత నిబంధన గ్రంథాన్ని చదివాడు. గొప్ప మర్మాలు ఉన్నాయి. అంటే గ్రంథాలలో, గ్రంథపు చుట్టలలో గొప్ప గొప్ప దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవులు అందులో ఉన్నాయని సంగతి యోహానుకు తెలుసు గనుక ఈ గ్రంథం విప్పితే ఏముంటాయో, ఎలాగా, ఎవరు విప్పుతారు అనేటువంటి టెన్షన్ లో ఉంటుండగా అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే పరలోకములో అనగా పెద్దలలో ఒకడు, పరలోకములో నాయకులలో ఒకడు వచ్చి ఏమంటున్నాడు తెలుసు? ఇక్కడ 6వ వచనంలో, ఆ పెద్దలలో ఒకడు ఏడకము, ఇదిగో దావీదు చిగురునైనా. ఏ చిగురు అంటండి? దావీదు చిగురు. దావీదు చిగురు అర్థమవుతుందండి. సరే, ఈ చిగురు గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. అయితే ముందుకు వెళ్దాం. యూదా గోత్రపు సింహం. ఈయన మన ప్రభు అయిన యేసు. నేను చాలా క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను. యూదా గోత్రపు సింహం. ఈయనకి యూదా గోత్రపు సింహం అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిరుదు ఎందుకు ఇచ్చాడు, ఈ మాటలు ఎందుకు ఇచ్చాడు అంటే యేసయ్యా ఆయన ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాముకి ఇసాకు పుట్టాడు. ఇసాకు అనగా ఎవరు పుట్టారు? యాకోబు, యాసావులు పుట్టారు. యాకోబు అనేటువంటి వారికి 12 మంది కొడుకులు పుట్టారు. ఒక కుమార్తె కూడా పుట్టింది. అయితే ఈ 12 మందిని ఏమన్నారు తెలుసంటే అనగా ఇశ్రాయేలీలు అన్నారు. ఇశ్రాయేలు ఎందుకన్నారంటే తన తండ్రి పేరు మార్చబడింది, యాకోబు పేరు మార్చబడింది కనుక ఆ యాకోబు ఇశ్రాయేలుగా మారాడు కనుక ఇశ్రాయేలీలకు కుమారులందరూ 12 మంది. ఆ 12లో ఒక్కడైన ఒకరి పేరు యూదా. ఆ యూదా అనేది వారి యొక్క వంశములో నుండి, లేక గోత్రములో నుండి అలా 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 సంవత్సరాలు, దినాలు అనగా గడవగా యేసు ప్రభు అదే గోత్రముల నుంచి అనగా పుట్టుకు వచ్చాడు. కానీ ఆయన సింహం అట. ఏ సింహము? యూదా గోత్రములోంచి వచ్చిన సింహం. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా చెప్పండి. ఈ సింహాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా తీరం కానీ 1-2-3 విషయాలు బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుకుందాం. ఇందులోనే 4వ అధ్యాయము ప్రకటన గ్రంథంలోని 7వ వచనం ఒకసారి చూస్తారా? చూద్దాం 4వ వచనం అందరూ తీసుకోండి. 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి ముఖము వంటిది గలదిగా ఆ 4 జీవులు ఎగురుచున్న పక్షి రాజులు రెక్కలు గలవిగా కనపడుతున్నాయి. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహానుకు దర్శనం కనపడుతుంది. దర్శనంలో 4 జీవులు కనపడ్డాయటండి. ఒక జీవి పేరు, ఒక జీవి ముఖం ఎలా ఉందంటండి? సింహం లాగా ఉందంటండి. మరొక జీవి ఎలా ఉందంటండి? రెండవ జీవి ఎలా ఉందంటండి? ఆ దూడలాగా ఉందంటే, ఎద్దులాగా దూడలాగా ఉందంటండి. మూడవ జీవి ఎలా ఉందంటండి? మనిషి వలె ఉందంటండి. 4వ జీవి పక్షిరాజు యొక్క, అంటే పక్షిరాజు గెత్త ముఖం వలె కనపడుతుంది. ఈ యొక్క 4 ముఖాన్ని చూసిన తర్వాత ఇవి జీవులు అన్నాడు. వీటికి ఏమున్నాయంటండి? రెక్కలు ఉన్నాయి.
ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అలాగే దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి. యెహెజ్కేలు కూడా ఇటువంటి దర్శనమే కనపడింది. ఈ జీవులే ఎవరు కనబడతాయి? అలాగే యెహెజ్కేలు కూడా కనపడతాయి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ మొదటి జీవే సింహం వంటిది. మీకు అర్థమైందా? అనమాట యూదా గోత్రపు సింహం. సింహం అడవిలో అందరి మీద ఎవరైనా రాజు. దేవునికి స్తోత్రం కలగగా. సింహం ఏంటండి? రాజే కదా. ఎవరిని అడిగినా రాజే అని చెప్పారు కదా. ఎక్కడికి అడవిలోకి వెళ్ళి అడవి జంతువులు అడిగారనుకోండి, మీకు రాజు ఎవరు అంటే సింహం అంటారా, లేకపోతే ఎలుగుబంటి అంటారా, లేకపోతే అదేమన్నా పెద్ద శరీరం ఉండదు ఏనుగంటారు కదా. ఆ యొక్క అడవికి రాజు సింహం. ఈ లోకానికి రాజు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. తీసుకోండి. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు తెలుసుకుంటారు. రాజు కనుక దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త చదవద్దండి. మత్తయి సువార్త చదవద్దండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మరొక సువార్త యోహాను సువార్త. అందుకే క్రైస్తవ భక్తులు, పండితులు, మహానుభావులు, గొప్పవాళ్ళు వాటిని పోల్చి చూసినప్పుడు మత్తయి సువార్త సింహములకు పోల్చుచున్నారు. దేనికి పోల్చుతున్నారు అనగా మత్తయి సువార్త చదివినప్పుడు అనగా మత్తయి సువార్త ఏమనబడుతున్నప్పుడు సింహము కనబడుతుంది. సింహములకు సాదృశ్యంగా మత్తయి సువార్త ఉంది. ఎందుకు అంటే యేసు అందులో పుట్టాడు. ఎలాగా? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? దేవునిచ్చేదే కదా. దేవునిచ్చేదే అయ్యేవాళ్ళు కదా. పాస్టర్ గారు అయ్యే ఏంటది? సంఘస్థులే. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? రాజు 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 రాజును చూపించుచున్నది, సింహమును చూపించుచున్నది. వెళ్ళిపోతున్నాను దేవుని పిల్లలారా. మరి కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా. అందుకదా మొదటి జీవి సింహం వంటిది, రెండోది ఏంటంట ఏంటిది? దూడ వంటిది, ఎద్దు వంటిది అనగా. అంటే మార్కు సువార్త ఏమో తెలుసా? దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడో తెలుసు అంటే వాక్యం చదివిస్తూ ఉన్నది మాట. ఆ యొక్క వాక్యము చదవడానికి టైం మనకు కుదరట్లేదు. కానీ ఏముందో తెలుసు? ఆయన మన కొరకు ఆయన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. అంతేకాకుండా ఆ మార్కు సువార్త ఎద్దును పోల్చుచున్నది, సేవకుడికి క్షమించండి అనగా ఎద్దును పోల్చుచున్నది. దేవుని బిడ్డలారా, లూకా సువార్త ఏంటది? మనిషి కుమారునికి పోల్చుచున్నది. అది మూడవ జీవి. యోహాను సువార్తకి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం మొదలుకొని దాంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడకుండా చెప్పండి. 20 చెప్పండి. ఎన్నో ఉన్నాయంటారా? సరే, ఈ అధ్యాయాలన్నీ చదివితే మత్తయి సువార్తకి, మార్కు సువార్తకి, లూకా సువార్తకి కంటే వ్యత్యాసం కనబడుతుంది. అన్నీ కూడా వాక్యాలన్నీ కూడా ఎప్పుడు చూసినా పైన వాటిని చూపిస్తాయి, పర సంబంధంగానే చూపిస్తాయి, పైన వాటిని గురించి మాట్లాడుతుంటది. అంటే పక్షిరాజును పోల్చుచున్నది యోహాను సువార్త. అంటే పక్షిరాజు 4 జీవులు ఉంటే ఇలాగ 4 సువార్తలుగా 4 జీవులకు పోల్చారు. సరే, పోల్చారు, మంచిదే. మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింటే యూదా గోత్రపు సింహం ఎవరండి? మన ప్రభు అయిన యేసు.
అనేది విషయంలో మనకు తెలుస్తున్నది. మరి ఆయన యూదా గోత్రపు సింహము అని చెప్పడానికి బైబిల్లో ఆయన యూదా గోత్రములు పుట్టాడని, ఆయన యూదా గోత్రపు సింహమని, ఆయనే యూదులలో రాజని మనం చెప్పుకుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము తొందరగా తీయండి, 29వ వచనాలు చదవండి. 27 మత్తయి సువార్త 29వ వచనం స్పీడ్గా చదవండి అమ్మా. 27వ అధ్యాయం 29వ వచనం చదవగలరా? మళ్ళీ కిరీటమును ఆయన తలకు పెట్టారు, యేసు ప్రభు తలకు పెట్టారు. ఎందుకని రాజుగారు కదా, రాజుగారి తలకి ఉండాలి. రాజుగారి కనుక రాజధాని ఉండాలి కనుక ఏం పెట్టారు? ఒక కవిచ్చారు ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన ఎదుట రాజుని పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఎవరంటే జీవితంలో రాజా అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ఎవరంటే యూదుల రాజు, ఆయన యూదా గోత్రపు సింహము. సింహం అంటే రాజు. అయితే ఇక్కడ ఉన్నవారు పిలాతు కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, దేవుని బిడ్డలను లేఖనం చెప్పేది ఏంటంటే ఆయన తల మీద రాజు కనుక కిరీటం పెట్టించున్నారు. ఏ కిరీటం అయితే ఆకులు కిరీటం కావచ్చు, అరటిపూల కిరీటం కావచ్చు, ఇలాంటి అనగా బంగారు కిరీటం కావచ్చు, అనగా మన కిరీటం కావచ్చు, మొత్తానికి కిరీటం వస్తుంది ఈ యొక్క రాజుగారి యొక్క తల మీదకి. ఆయనే యూదుల రాజు, ఆయనే యూదా గోత్రపు సింహము. ఆయన చేతికి ఒక కర్ర వస్తుంది, రెల్ల అంటే కర్ర. ఆ కర్ర పట్టుకున్నాడు. రాజు దగ్గర ఏముంటుందని రాజదండం ఉంటుంది, రాజదండము. యూదుల రాజు అంటూ ఏం చేశారు? ఆయన ఎదుట మోకరించడం. ఆయన యూదా గోత్రపు సింహం. సింహం ఇందులోని 37వ వచనం కూడా చదువుతారా? అందులో 37వ వచనం కూడా చూడండి. 37వ వచనంలో తెలుసు, యూదుల రాజా యేసు అని ఆయన మీద మోపబడిన ఏంటంటే ఒక రాసి ఆయనకు సిలువ పైన తలపైన పెట్టారు. ఏమని రాశారు? యూదుల రాజు. అంటే ఆయన యూదా గోత్రము నుంచి వచ్చారని. ఆయన ఎవరు? యూదా గోత్రపు సింహం అని మనకు తెలియజేస్తే లూకా సువార్త 23వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. అనగా 3వ వచనం చదవండి. 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం 3వ వచనం చూడండి. పిలాతు అంటున్నాడు, నువ్వు యూదుల రాజువా అని అడుగుతుంటే చూడండి నువ్వు అన్నట్లే. అలాగే 30వ వచనం చదవండి. అందులో 30వ వచనం, యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకుని. చాలు, ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, అదే చెప్పండి. ఈ విషయాలన్నింటినీ చదివించానంటే ఆయన యూదా గోత్రం నుంచి వచ్చాడు అది నిరూపించడానికి, చెప్పడానికి విషయాలు ఎందుకు చెప్పానంటే ఆయన యూదా గోత్రపు సింహము. మొదటి సింహమును అది ప్రకృతి సింహము, రెండవ సింహము అపవాది అనే విరోధి, ఎవరికి? సంఘానికి విరోధి, దేవునికి విరోధి అనే సింహము. మూడవది అనగా పాపుల రక్షకుడు యేసుక్రీస్తు. పరలోకమందును భూమి యందును సర్వాధికారం కలిగిన ప్రభువైన యేసు. భూమి యందు తన ప్రజలు రక్షించడానికి సిలువలో బలి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు రక్షించబడు. అనగా ఆయనతో కలిసి పరలోకానికి వెళ్ళడానికి తిరిగి రాబోతున్నది దేవుడు. ఆయన ప్రభువైన యేసు. ఆయన యూదా గోత్రపు సింహము. మూడవదిగా 4వదిగా సామెతలు 4వదిగా సామెతలు మనం లాస్ట్లోకి వచ్చేసాం, తొందరగా ముగించుకుందాం. తీసారా అందరూ? 4వదిగా 4వ సింహాలు చూద్దాం. 4వ సింహం కనబడుతుందా లేదా? చెప్పాలి. 4వ సింహం కనపడుతుందా లేదా? అబ్బాయి కనపడదు కదా. 3 సింహాలు మనకి కనపడ్డాయి. నిజంగా 4వ సింహం కనపడకుండా కనపడినట్టుగా ఎవరి సింహం? అందరికీ ఇప్పుడు టెన్షన్గా ఉందా? మొదటి సింహాన్ని అతను చూశారు, రెండో సింహాన్ని చూశారు, మూడో సింహాన్ని చూశారు, 4వ సింహాన్ని మీరు చూడబోతున్నారు. ఈ 4వ సింహాన్ని మీరు చూడబోతున్నారు. తీసారా? సామెతలు 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఎవరిను తడవకుండానే, ఎవరును కూడా
తవరకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండెను. హల్లెలూయా. ఈ విషయంలో 2 వాక్యాలు చదువుకుని మన ముగింపులోకి వెళ్ళిపోతాం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఎన్నో సింహం చెప్పండి బాబు? 4వ సింహం. ఈ 4వ సింహం కనపడకుండానే ఎంటర్ అవుతుందండి. హల్లెలూయా. ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటాడు? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండెను. ఎవరు ఈ నీతిమంతులు? ఎవరు ఈ నీతిమంతులు? ఎవరు ఈ నీతిమంతులైన వారు? మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తొందరగా తీయాలి స్పీడ్గా. ఎవరి నీతిమంతులు? కాబట్టి ఈ శ్వాసములుగా ఇదిగో మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానంతో కలిగినట్లుగా ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులోనే ఇంకొక మాట చదువుకుంటే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. నేను చూపిస్తూ ఉన్నాను, మీరు చదువుతారు కానీ. ఇంకొక మాట బాగుంది కదా. ఈ మాట ఎవరు నీతిమంతులు అంటే ఇక్కడ ఈ శ్వాసం మూలంగా ఎవరైతే సుప్రభుని నమ్ముతున్నారో వాళ్ళు నీతిమంతులు అని చెప్తూ ఉండగా ఏముందో తెలుసండి. ఆ నీతిమంతులు చదువుదాం. 7వ వచనం చదవండి ఒకసారి. గబగబా వచ్చును. అయితే దేవుడు భూలోకంలో ప్రజల పట్ల తన ఎడల ప్రేమ ఎల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకా బాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అది కదా అందరూ స్తోత్రం చెప్పండి. మనందరూ కూడా క్రీస్తులో ఏం చెప్పినాం? బాప్తిస్మం తీసుకున్నవాడు, అలాగే యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకున్నవాడు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినవాడు, యేసుక్రీస్తులో మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? నీతిమంతులు. ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి? 4వ సింహం ఎవరు? 4వ సింహం ఎవరు చెప్పండి? సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. 4వ యొక్క సింహం ఎవరండి? సంఘం. కదా. ఏమన్నా మీకు డౌట్ ఉందా? డౌట్ లేదు కదా. దయచేసి సాలమని చెప్పండి. దేవుని చెప్తున్నారా? సింహం. నువ్వు సింహం అయి ఉన్నావు. నువ్వు సింహం అయి ఉన్నావు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు, యేసు సేవ చేసే వాళ్ళందరూ, యేసు పాటలు పాడే వాళ్ళందరూ, యేసు వాక్యం వినే వాళ్ళందరూ, యేసు పరిచయం చేసే వాళ్ళందరూ, దేవుని కొరకు అనగా మీ కష్టార్జితాలు దేవుని దగ్గరికి, దేవుని పరిచయం కొరకు ఇచ్చే మీరందరూ, యేసుని భార్య మనసు పొందిన మీరందరూ, యేసు కొరకు జీవించాలని అనగా దేవుని ఎదుట కూర్చున్న మీరందరూ ఎవరు తెలుసా? నీతిమంతులు. అక్కడ ఏమంటాడు? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక్క 2 వాక్యాలు చదువుకున్నాం. ఈ సింహముని గురించి ఏం మాట్లాడుతుంది? అది సంఘం అనే సింహాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఆ 2 విషయాలు చదువుకుందాం. 34వ కీర్తన ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. దయచేసి 19వ వచనం చదువుతారా? ఏంటంటే 19వ వచనం చదువుతారా? చూసారా? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నిటి నుండి యెహోవాని విడిపించును, ఆయన వారిని కాపాడుచున్నాడు అనే విషయాన్ని మనం చదువుకుంటున్నాం. ఆలోచిద్దాం. ఇంకా కొంచెం 9వ వచనం కూడా చదువుదాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గుణెను యెహోవా ఆశ్రయించి వారికి ఏమీ కొదువు. పైనేమో సింహం పిల్లలు అన్నాడు. మీరు ఒకసారి లైన్ చూడండి. ఒకసారి చూడండి. పైన సింహం పిల్లలు అన్నాడు, కింద ఏమన్నాడు? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదు. అంటే మనం ఏమనుకోవాలి?
అంటే పైన సింహం పిల్లలు అది సింహం కానీ ఎవరో కాదు కానీ యెహోవాను ఆశ్రయించినట్టు మీరే, యేసు ప్రభువును ఆశ్రయించిన వారు మీరే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది మీరే. ఎవరంటండి? సింహాలు, సింహపు పిల్లలు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంఘము మనం సింహం వలె ధైర్యంగా ఉండాలి. సింహం వలె మనము ధైర్యంగా ఉండాలి. సింహంలో కోరత్వం ఉందని చెప్పేసి సింహం వలె కోరత్వం చూపించుకోవడం. మీకు అర్థమవుతుందండి? ఈ విషయం మీకు చెప్పనక్కర్లేదు. మన ఆత్మీయ పాఠములు అనే దానిలో చెప్పినప్పుడు ఏం చేశాను? సింహాన్ని గురించి చెప్పినప్పుడు కూరత్వం అనేది అలాగే సంఘానికి ఉండకూడదు, ధైర్యం మాత్రమే ఉండాలని చెప్పుకుంటూ వచ్చిన విషయాలు మీరు నేను చెప్పిన వాక్యంలో అప్లోడ్ అయ్యేది కనుక మీరు చూసి వినొచ్చు. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలారా, సింహం వలె మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. సింహము వలె ధైర్యంగా ఉండాలి. ఇంకా ఈ సింహం పిల్లలు ఏం చేస్తాయో తెలుసా? అది కూడా ఒక మాట చదువుకుని ముగించుకోవచ్చు. అందరూ కూడా చూడండి, 104వ కీర్తనలో ఉంటుంది ఈ మాట. సింహం పిల్లలు ఏం చేస్తాయి అక్కడ మనం చదువుతాం. 104వ కీర్తనలో ఈ విషయం మనకి అది కూడా ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. చూసారా? 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహార కొరకు దేవుని చేతిలో నుండి తీసుకున్న చూచుచున్నవి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏం చేస్తున్నాయి? సింహములు గర్జించుచున్నవి. గర్జన అంటే బాగా చెప్తున్నాను, ప్రార్థన. ఏంటండి గర్జన అంటే? ప్రార్థన. గర్జించుకోండి. ప్రార్థనలో గురించి నేను ఒకసారి చెప్పాను. ప్రార్థన, కృతజ్ఞత, యాచన. ప్రార్థన, కృతజ్ఞత, మర్చిపోయారా? ప్రార్థన, విజ్ఞాపన, యాచన. యాచన అంటే ఏంటి? బాగా ఎవరైనా చెప్పాను మీకు, గత నెలలో చెప్పాను. ఎవరైనా చెప్పాను యాచన అంటే, అమ్మా నాయనా. గర్జన అంటే యాచించేటప్పుడు యాచించాలి, ప్రార్థనలో గర్జించేటప్పుడు గర్జించాలి. నువ్వు నీతిమంతుడవైతే, నువ్వు పరిశుద్ధుడవైతే, యథార్థవంతుడవైతే, దేవుని కొరకు ఏ విషయాల్లో ఎరకు తిరగకుండా ఉన్నావంటే, ఎందుకు చేయవు కార్యాలు, ఎందుకు చేయవు ఈ పనిలో అని గర్జించి మాట్లాడడానికి కూడా ఉంది. నువ్వు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని కొరకు బ్రతుకుతున్న వాడు, లోకము అంటుకోకుండా, లోక మాలిన్యం అంటుకోకుండా, భక్తులు, విశ్వాసములు, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘములు, విశ్వాసములు గర్జించే సింహం వలె గర్జన ప్రార్థన. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి ఇక్కడ సింహం పిల్లలు ఏం చేస్తున్నాయి? దేవుని చేతుల్లోంచి ఆహారం తీసుకోవాలని చూస్తున్నాయి. ఏ పిల్లలు అవి? సింహం పిల్లలు. అంటే సింహాలంటే ఎవరని చెప్పాను? కడపబడినది మీరే, శుద్ధి చేయబడినది మీరే. మరి సింహం పిల్లలు అంటే ఎవరు? మీ పిల్లలే. ఇంకా అది కూడా పెద్దగా ఆలోచిస్తున్నారు కదా. బైబిల్లో మాట ఉంది, మీ వాళ్ళ చుట్టూ మీ పిల్లలు ఎవరంటండి? ఒలీవ మొక్కలు. మీ పిల్లలు అయితే మీరు ఎవరంట? చెట్లు. ఇక అర్థమైందా? మరి అందుకని ఏముందండి చాలా అనమాట. అంటే పిల్లలు, సింహం పిల్లలు గర్జించి ఏం చేస్తుంది? గర్జించడం ఉన్నాయి. సింహం పిల్లలు గర్జించి ఎప్పుడు చూసినా అమ్మ చేయాలి, బాబు చేయాలి, ఆడ చేయాలి, ఇది చేయాలి. నువ్వు ఎప్పుడు చేస్తావు ప్రార్థన? ఎవరొస్తుడా? నువ్వు ఎప్పుడు చేస్తావు ప్రార్థన? ఎప్పుడు లేవు అని చెప్పాలా? పెద్దగాడు నాన్నకంటే ముందుగా లేచి, నాన్న లేచిన తర్వాత లేచి అనగా ఆ మోకరించాలా లేదా? విశాలాక్షి ప్రార్థన చేస్తా నాకు తెలుసు అన్నట్టుగానే నీకు మార్కులు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఆయన చూసాను ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారు కూడా నాకు ఏం లేదు. నేను దేవుని స్తోత్రం. అక్కడ రాంబాబు గారు అవుతున్నారు, అక్కడ ఎవరెవరు వస్తున్నారు. ఓకే, మంచిది. కనుక
నేను చెప్తున్నాను, వాక్యము నమ్మండి, వాక్యాన్ని చెయ్యండి, అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి. ఈ వాక్యంలో రాయబడింది ప్రకృతి సంబంధమైనది సింహం కాదు, అపవాది అనేది గర్జించి సింహం కాదు, ఇక్కడ యేసు అనేది కొదమ సింహము కాదు. ఎవరంటే సంఘం అనే సింహం. ఆ సింహము తల్లి సింహం ఉంటుంది, తండ్రి సింహం ఉంటుంది. తల్లి సింహం దగ్గర తండ్రి సింహం దగ్గర అనగా పిల్ల సింహాలు ఉంటాయి. ఉంటాయి పిల్ల సింహం కూర్చో, ఇది పెద్ద సింహం అంట మాకు. నేను సముద్రం కలిగింది కాక ఎలిసిపెట్టి మాకు పెద్ద సింహం. అలలియా ఏం చేస్తాం మేము మాకలిసి సుది 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 అంటుందండి. అందులో కానీ చెప్పేస్తుంది. తర్వాత మాత్రం ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తుంది లేదా అనగా పడుకున్నారేమో లేకపోతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పిల్ల సింహాలు ఎవరంటే మీ పిల్లలే. తల్లి సింహం ప్రార్థిస్తుంది, తండ్రి సింహం ప్రార్థిస్తుంది. ఆ యొక్క తల్లి సింహంతో పాటు పిల్ల సింహాలు కూడా, ఆ తండ్రి సింహంతో పాటు తల్లి సింహంతో పాటు పిల్ల సింహాలు అనబడిన మీ కుటుంబంలో పిల్లల్లో, అది ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఏం చేయాలో తెలుసా? ఇక్కడ గర్జన అని చెప్పారు. ఆ గర్జన ప్రార్థన కనుక ఆ ప్రార్థన అనే గర్జన నీ దగ్గర ఉండాలి. ఓ సంఘమా, దేవుని పిల్లగా, సంఘమే సింహమైతే, సంఘమనే ఉండండి తల్లి సింహమైతే, అనగా తండ్రి సింహమైతే వారి పిల్లలు ఎందుకు సింహములు పిల్లలై ఉండకూడదు? ప్రశ్న. సింహం పిల్లలేనా? సింహం పిల్లలేనా? అది మాట్లాడలేదండి. మాట్లాడితే ఏదైనా వాక్యం చెప్పడానికి ఉంటుంది నాకు కదా. దేవుని స్తోత్రం కలిగిన కదా. మాట్లాడిన వాళ్ళకి ఏం చెప్తామండి? మాట్లాడిన వాళ్ళకి ఏం చెప్తామని చెప్పండి. కనుక ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి దేవుని పిల్లరా. పెద్దవారు ప్రార్థించాలి, చిన్నవారు ప్రార్థించాలి, ఆ తండ్రి ప్రార్థించాలి, తల్లి ప్రార్థించాలి, ఆ ఇంట్లో ఆడకంటే పెద్దవాడు ఉంటే ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలి. సంఘము ప్రార్థన వల్లనే జయ కార్యాలు చూస్తుంది. సంఘము అపవాదిని అనగా ప్రార్థన ద్వారానే ఏం చేస్తుంది తెలుసండి? తోలుతుంది. ప్రార్థన ద్వారానే మీకు స్వస్థతలు కలుగుతాయి, ప్రార్థన ద్వారానే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రార్థనే మిమ్మల్ని దేవుడు ఏంటి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. మీ చుట్టుపక్కల వాళ్ళ గ్రామాలు రక్షణ పొందడానికి, పరిచర్య అభివృద్ధిలోనికి రావడానికి ఏముండాలండి? రాత్రి వచ్చిన వాడికి అర్థమవుతుంది. ఏం చేయాలి? వేడుకోవాలంటండి. ఎవరిని వేడుకోవాలంటండి? కోత యజమానిని వేడుకోవాలంటండి. కోత విస్తారముగా ఉన్నది, కోత నిమిత్తమును అనగా ప్రార్థించే వారిని ఏం చేయాలంటండి? వేడుకోవాలి. రాత్రి వచ్చిన వాడిని వేడుకోవాలి. కనుక దేవుని పిల్లలరా, ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ ముగించే సమయంలో ఇక్కడ ఆఖరిగా చెప్పేమంటాడు, తమ ఆహారము దేవుని చేతుల్లో నుండి తీసుకున్నవాళ్ళు తమ ఆహారము ఎవరి చేతిలోంచి తీసుకోవాలని చూసుకున్నారు? నేను చెప్తున్నాను, యవనస్తు పిల్లలారా, మీరు బాగుపడాలంటే, యవనస్తులంటే ఆడపిల్లలారా, లేకపోతే అనగా చిన్నపిల్లలు వారు ఎవరైనా కానీ, మీరు దేవుని చేతుల్లో నుంచి తీసుకోవడానికి చూడాలి. కానీ అమ్మ చేతుల్లోంచి, నాన్న చేతుల్లోంచి, నాన్న బీరువాలోంచి, దేనిలోంచి అనగా అడిగి కేకలేసి బొబ్బలేసి అదని ఇదని తీసుకోవడం అది కరెక్ట్ కాదు. నీకు ఏదైనా కావాలా దేవుని దగ్గర తీసుకోవడానికి మోకరించి గర్జించి ప్రార్థన చేయి. అలా నుంచి అందరూ చెప్పండి, ప్రార్థన చేయి. నీకేం కావాలి? నీకేం కావాలి? నీకేం కావాలి? అది నీకే తెలుసు. నీకేం కావాలి అది నీకే తెలుసు. అది దేవుని చేతిలో ఉంది. మీ అమ్మ చేతిలో ఉందనుకోకు, మీ నాన్న చేతిలో ఉందనుకోకు. ఎవరి చేతిలో ఉందని చూడ వాక్యము దేవుని చేతిలో ఉంది కనుక, దేవుని చేతిలో ఉంది కనుక, దేవుని చేతిలో ఉన్నది నువ్వు తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్కర్లేదా? నువ్వు ప్రార్థన చేయవు. ప్రార్థన చేయకుండా నీకు రావాలి అంటే, నీకు జరగాలి అంటే ఎక్కడ జరుగుతుంది? ప్రార్థన లేదు. దేవుని చేతిలో తీసుకోవాలని చూస్తున్నావు. ఎవరెవరి చేతిలో నుంచి తీసుకోవాలని చూస్తున్నావు? ఈ లోకంలో ఎవరెవరి చేతిలో ఉంది అది రావాలని చూస్తున్నావు. ఒకవేళ వచ్చినా అది ఎక్కువ చేయకూడదు. దేవుని చేతిలోంచి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాను ఒకసారి,
సింహాసనం ఎలా చూడండి ఏంటండి, ఆకాశం అంతా సింహాసనం. ఆయనకు పాదపీఠం అంటండి, పాదం అంటండి, ఆయన పాదపీఠం. ఆయన పాదాలు పెట్టుకోవడం పీఠ అంటండి. ఏంటండి, భూమి కూడా సరిపోదంటండి ఆయన పాదం పెట్టుకోవడానికి. ఆయన పాదం పెట్టుకోవడానికే అనగా భూమి సరిపోతే ఆయన పాదాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చేతుల దగ్గరికి రండి. చేతులు ఎంత పెద్ద చేతులు ఆలోచించండి. ఏమండి ఈ నీళ్లు తీసుకుని ఆ సముద్రం అవ్వు, ఈ నీళ్లు తీసుకుని ఈ సముద్రం అవ్వు. సముద్రాల పేరు నాకు అంతగా తెలియదు, మర్చిపోయాను. చదువుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. సరే, ఇది ఎర్ర సముద్రం అవ్వు, అది నల్ల సముద్రం అవ్వు, అది ఉప్పు సముద్రం అవ్వు. ఈ నది అదే దోసుతో ఇలా పోతుంటే పోతుంటే అవి ఏమైపోయినాయి అంటండి, నదులు అయిపోయింది. మన భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆ నీళ్లు అందరూ కలిసి తోడితే తోడగలరా? చెప్పండి, తోడగలరా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి బొత్తుగా తోడగలరా? భూమి మీద ఉన్న జనులందరూ కలిసి ఆ సముద్రాల్లో నీళ్ళతో తోడగలరా? అబ్బాయిలు బాబు ఎవరు తోడగలరా? తోడలేదు. దేవుని చేతిలో నుంచి ఆ నీళ్లు పోస్తే దేవుని చేతిలో ఏముందంటండి, అంత పెద్దగా ఉన్నాయంటండి దేవుని చేతిలో. నువ్వు ఎన్ని రోజులు తీసుకున్నా ఆ చేతిలోంచి తరగనే, చెప్పండి, తరగనే. ఒకసారి ఆ దేవునికి స్తోత్రం చెప్పగలరా? జరుగుతుందంటండి. మీ ఇంట్లో ఉన్న మీ నాన్న జేబులో దొరికిపోతాయి, మీ అమ్మ హ్యాండ్ బ్యాగ్లో తరిగిపోతాయి. లేకపోతే ఎవరన్నా ఉన్నారులే నాకు పర్వాలేదు అనుకునేవాడు కూడా కొంతమంది ఆడ దగ్గర కూడా తెలిగిపోతే ఎప్పుడొకప్పుడు. యేసయ్య చేతిలో తరగలే. పదే మీ ఎక్కడ చూసి చెప్తున్నానని తెలుసా? దేవుని సన్నిధిలో అంత ప్రార్థన అవసరం. ఇది అర్థమవుతుందండి. 4వ సింహం ఎవరంటే సంఘమే. తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, మనవడు అవ్వచ్చు, మనవరాలు. సంఘములో ఉన్నవారే ఏం చేయాలంటే ఇక్కడ ఆఖరిగా చదివితే, సింహం పిల్లలు ఏట కొరకు గర్జన చేయాలి, సహాయం కొరకు గర్జన చేయాలి, అవసరత కొరకు గర్జన చేయాలి, ప్రార్థన చేయాలి. అది చిన్నదే కదా మా అమ్మ ఇస్తుంది, అది చిన్నదే కదా మా నాన్న ఇస్తాడు, చిన్నదే కదా ఎవరో ఇస్తారు అంటే అవ్వలేని పని అండి. అది చిన్నదైనా పెద్దదైనా దేవుని చేతిలోంచి రావాలి. అప్పుడు దాకా అమ్మ ఇవ్వదు, నాన్న ఇవ్వడు, ఎవరో అనుకుంటున్నా బయట వాడు కూడా ఇవ్వడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు ఇవ్వాలన్నా ఎవరు చెయ్యాలన్నా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తాను అన్నవాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానండి, నాకు పని కావాలండి అంటే ప్రార్థన చేయి. నాకు డ్యూటీ సరిగ్గా డ్యూటీలో ఉండట్లేదంటే అంటే ప్రార్థన చేయి. లేకపోతే నాకు ఈ వర్క్ అలాగా డెవలప్ లేదండి కనుక డెవలప్ అయినట్లుగా మరి అలాగా గర్జించి దేవుని దగ్గర ఇలాగ ప్రతి చిన్నదానికి పెద్దదాన్ని కొడుతాయి. నువ్వు దేవుని చేతిలో ఉంది, అది తెచ్చుకోవడానికి దేవుడు ఎంత అవకాశం నీకు ఇచ్చాడు. అదేంటంటే ప్రార్థన ఖర్చు. 1 ప్రకృతి సంబంధమైనది సింహం. 2 అపవాది మన విరోధి అయిన సింహం. 3 మన ప్రభు యేసుక్రీస్తు యోధా గొప్ప సింహం. 4 క్రీస్తు రక్తంలో కడగబడిన ఏ విశ్వాసి సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సింహము నీతిమంతుడు సింహం వలె కనిపించి ఏం చేస్తారో నాకు తెలియదు. ఏమని మాట్లాడింది? సింహము గర్జించినప్పుడు భయపడని వాడెవడు? దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా ఉండని దైవజనుడు ఎవరు? ఆలోచించుకోండి. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడారు. ఆ మాటలో మీరు ఏంటి నిండాలుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కనుక సంఘం అలా చేసి అలా ఉండండి, దేవుని కొరకు బ్రతకండి, రాకడ కొరకు సిద్ధపడండి. దేవుని మాటలు మనందరిలో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆఖరికి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.